హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింధు వ్లాగ్స్. నెల్లూరు అమ్మాయి. అండ్ ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నేను నా టిఫిన్ వచ్చి ఇంకా గోధుమ పిండి దోశలు వేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం. ఈ టిఫిన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇది చాలా సింపుల్ చేసుకోవడం కూడా. ఫస్ట్ గోధుమ పిండి తీసుకుంటాం కదా, అది మనకు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకొని మనం ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఇంకా సోడా ఉప్పు వేసుకొని దోశ పిండిలా కలుపుకొని అండ్ దోశలాగా పెనం మీద వేసేసుకోవడమేను. అండ్ ఆయిల్ అప్లై చేసుకోవడమే. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే అలాగే చేశాను నేను. అండ్ ఇంకా దాంట్లోకి నేను ఇంకా చట్నీ అయితే ఏం చేసుకోలేదు. సో ఇంకా ఇంట్లో పికిల్ ఉంది, అది కూడా ఆమ్లా పికిల్, ఉసిరికాయ పికిల్ ఉంది కదా, అది వేసుకొని తింటున్నాను. చాలా బాగుంది. అండ్ ఇంకా ఆమ్లా పికిల్ అయితే హెల్త్కి చాలా మంచిది. దాంట్లో సి విటమిన్ ఉంటుంది కదా, సో మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మనం ఇయర్లీ వన్ టైం అయినా మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం అయితే ఊరగాయలు మేము కంపల్సరీ అది పెడతాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి నేను ఈసారి మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ మసాలా కర్రీ. అది ఎలా తయారు చేస్తానో నా స్టైల్లో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మష్రూమ్స్ తీసుకున్నాను. అవి ఇంకా నేను చిన్నవిగా కట్ చేసుకున్నాను. అంటే అవి రెండుగా కట్ చేశాను, ఒక మష్రూమ్ని 2 పీసెస్గా. అండ్ తర్వాత ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాను. అండ్ టమోటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా మొత్తం ఇంకొక మన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకొని తర్వాత ఇంకా మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత టమాటా కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత ఇంకా అల్లం పేస్ట్ మనం యాడ్ చేసేయాలి. అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ధనియాల పొడి యాడ్ చేశాను కొంచెం. అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి మొత్తం బాగా మనం మిక్స్ చేయాలి. అండ్ ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంక 2 యాడ్ చేసి మనం పచ్చివాసన పోయిందాక మనం ఆయిల్లో మనం ఫ్రై అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం బాగా అండ్ నెక్స్ట్ ఇంకా సరిపడా సాల్ట్, పసుపు, కారం అనేది యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఇంకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము ఇంకా దీన్ని ఎక్కువగా మనం వాటర్లో మనము బాగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకా అది చిన్న మంటకే అది ఉడికిపోతుంది, బాయిల్ అయిపోతుంది. సో కొంచెం సేపు దగ్గరగా అయిందాక మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. రోటీలోకి తినచ్చు, లేదంటే రైస్లోకి తినచ్చు. నేను ఆ రోజు అయితే రైస్లోకి తిన్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా మా గార్డెన్లో మనీ ప్లాంట్ ఇంకా పెద్దదైంది కదా, ఇంకా చిన్న దాంట్లో నుంచి తీసి పెద్ద దాంట్లో వేసుకుంటున్నాము. సో ఇంకా పెద్ద దాంట్లో వేసుకుంటే కొంచెం బాగా పెద్దదవుతుందని చెప్పి ఇంకా మా అమ్మ దీంట్లో నుంచి ఇంకా షిఫ్ట్ చేస్తుంది పెద్ద దాంట్లోకి. సో ఇంకా అది చేసి మనం గ్రిల్స్ కలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా, సో అదే చేస్తూ ఉంది. ఇంకా హౌస్ చేంజ్ అయినందువల్ల సో ఇంకా అన్నీ మార్చాల్సి వస్తూ ఉంది, కొన్ని చిన్న చిన్నవి. ఇంకా అవన్నీ చేంజెస్ అన్నీ మా అమ్మ చూసుకుంటూ ఉంది. అండ్ ఇంకా మేము ఇంట్లోనే తయారు చేసే ఎరువు కూడా వేస్తాము. అది ఎలా తయారు చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంట్లోనే మనకి కూరగాయలతోనూ అండ్ బియ్యం కడిగిన వాటర్తోనే మేము తయారు చేసి ఇంకా చెట్లకు అనేది వేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పూజ చేసేసుకున్నాము. అండ్ ఇంకా మాకు ఇంట్లో దేవుడికి సంబంధించిన మందిరం కానీ దేవుడికి సపరేట్గా కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇలా ఏర్పాటు చేసుకున్నాము. అండ్ నిదానంగా ఏదైనా ఒక ఏర్పాటు అనేది చేసుకుంటాము, ఒక చెక్కతో చేసుకొని ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా, ఇది మేమైతే ఇస్కాన్ టెంపుల్ అండి, రాజమండ్రిలో ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్. అండ్ బిగ్గెస్ట్ టెంపుల్ వచ్చి బెంగళూరులో ఉంటుంది, అది ఇండియాలో కల్లా ఫస్ట్ బిగ్గెస్ట్ టెంపుల్. అండ్ ఇక సెకండ్ వన్ ఇచ్చి ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రి. సో ఇక్కడైతే మనకి ఈ టెంపుల్ నేను ఎప్పటి నుంచో బయట నుంచి చూస్తూ వెళ్తూ ఉండేదాన్ని. సో ఈసారి అయితే ఇంకా వెళ్దామని చెప్పి ఇంకా టైమింగ్స్ తెలుసుకున్నాను. ఎవ్రీ టైం నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 4:30కి క్లోజ్ చేసేస్తున్నారు. సో 4:30 తర్వాత ఓపెన్ చేస్తారంట. సో ఇంకా టైమింగ్ తెలుసుకొని అయితే మేము వచ్చేసాము. ఇంకా టెంపుల్కి అయితే లోపల ఎంట్రన్స్ వచ్చేసినాక అసలు ఫస్ట్ ఇంకా స్టార్టింగే మనకి ఇక్కడ దర్శనం అని చెప్పి ఒక వే ఇచ్చారు మెట్ల మార్గంలో. సో అలా వెళ్తూ ఉంటే ఇలా మొత్తం గుడి చుట్టూ ఇలా మనకి దారిలాగా ఇచ్చారు. ఇలా మనం ఇలా నడుచుకుంటా వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ మధ్యలో మన గోపురాల్లాగా ఉన్నారు కదా, అక్కడైతే దేవుళ్ళు ఉంటారు, రాముడు, బలరాముడు, అట్లాగా కృష్ణుడు ఇలా చూపిస్తూ అలా మనం దర్శనం చేసుకుంటూ
ఇట్లా లోపలికైతే వెళ్ళొచ్చు. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అసలు 2 ఏకర్స్ ప్లేస్తో కట్టారంటే ఈ టెంపుల్ చాలా పెద్ద ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది గౌతమి ఘాట్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బయటికి మన గోదావరి నది కూడా కనపడుతుంటుంది. వ్యూ అయితే అస్సలు చాలా బాగుంది. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇదే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అలా కాదు, ఇది చుట్టూ ఉంది కదా, సో చుట్టూ ఇలాగే ఇదే వేలో ఉంటుంది, ఇలాగే మందిరాలు ఉంటాయి. అట్లా ఫస్ట్ మన గుడి చుట్టూ ప్రదక్షిణ లాగా ఉంటుంది. అలా చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇలా ఇది ఇందాక చూపించింది వేరు, అండ్ నెక్స్ట్ ఇంకోటి, అట్లా ఇలా మందిరం లాగా ప్రతి 4 మూలల ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా మనం దర్శనం అయ్యే లోపల మనకి ఇలాగా మొత్తం ప్రదక్షిణ లాగా ఉంటుంది. చుట్టూ ఇలాగా మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణ లాగా ఇలా మనకి వే అయితే ఉంటుంది. ఇలా దండం పెట్టుకొని ఇంకా లోపలికైతే మనం ఎంట్రీ అవుతాము. ఇలా మొత్తం అయితే చాలా బాగుంది కదా. అండ్ ఇంకా నైట్ టైం కూడా లైటింగ్ వేసి చాలా బాగుంటుందంట. అండ్ నైట్ టైం అయితే చూడలేదు. అండ్ ఇంకా లోపల కూడా మనకి వేదిక ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ గోశాల ఉంది. అండ్ ఇక్కడ ఉద్యానవనం ఉంది. అండ్ ఇక్కడ మనకి పూరి జగన్నాథ్ స్వామి ఎలా ఉంటారో అలా కూడా ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టున్నారు. చాలా బాగుంది. లోపల దర్శనానికి కూడా మనకి రాధాకృష్ణులతో కలిసి అసలు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, అలంకరణ కూడాను. అండ్ ఇంకా పూరి జగన్నాథ్ స్వామి ఎలా ఉంటాడో అలా కూడా అక్కడ విగ్రహాలు ఉన్నాయి. లోపల ఇంకా మనకి ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి అయితే మనకి పర్మిషన్ ఏముండదు. సో ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మన ఫోన్స్ అన్నీ ఆఫ్ చేసుకొని వెళ్ళాల్సిందేను. అండ్ ఇంకా ఇది పైకి వెళ్ళగానే ఇంకా ఆ మలుపుల్లోనే ఇది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కొంతమంది వాళ్ళు చేసిన శిష్యులు వాళ్ళందరూ ఉన్నారు, గురువులు. ఇంకా అక్కడ మనకి రాసున్నారు కొన్ని సెంటెన్స్, అవన్నీ వాళ్ళు చెప్పిన మనకి సంబంధించినవన్నీను. అండ్ ఇంకా ఇటు సైడ్ నేను ఇందాక చెప్పాను కదా మనకి గోదావరి నది కనపడుతుందని చెప్పి, ఈ స్టేట్లోనే మనకి గోదావరి నది కూడా కనపడుతుంది. అండ్ ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదేనండి, చూసారా? ఇది చాలా ఇట్లా వీడియోస్లో కానీ డైరెక్ట్గా చూస్తే అసలు ఆ గాలి కానీ అలా మనకి మొత్తం చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తే చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని ఫొటోస్ అలా నేను తీసుకొని అండ్ ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఇంకా కొంతమంది అయితే ఇంకా ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారు కెమెరాస్ తీసుకొచ్చి. అండ్ ఇదంతా బయటే కానీ లోపల ఎంట్రన్స్ అయితే ఉండదు. చిన్నపిల్లలకి అట్లా మనకి ఇక్కడ చూడడానికి బాగుంది కదా లొకేషన్, సో ఇక్కడికైతే వచ్చున్నారు. ఇంకా అంతా ఇక్కడ చుట్టుపక్కల తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఉద్యానవనంలో ఇటు సైడ్ పైన ఇవన్నీను ఇంకా లోపలైతే తీసుకోవడానికి ఉండదు. చాలా అయితే ఇక్కడ నేను బయట చూసిన దానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి చూసిన దానికైతే చాలా బాగుంది. అండ్ ఇంకా అండ్ ఇంకా మనకి ఆ ప్లేస్లో ఉన్నంతసేపు హరే రామ హరే కృష్ణ అని చెప్పి ఇంకా మనకి ఆ భజన అవన్నీ వినపడుతూ ఉంటాయి. మనకు కూడా మనసుకి చాలా అలాగే చేసుకుంటా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా లోపల దర్శనం చేసుకున్నాక ఇంకా ఒక దగ్గర రాధాకృష్ణులు ఉన్నారు. అండ్ ఇంకా పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో చెప్పాను కదా ఆ విగ్రహాలు ఉన్నాయి. అండ్ పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇట్లా ముగ్గురు అక్కడ మనకు దర్శనం ఇస్తారు. అండ్ ఇంకా ఇది పైన ఫ్లోర్. లోపల నుంచి పైన ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి మొత్తం మనం ఎలాంటి పాపాలు చేయకూడదు, చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పి. అండ్ ఇదేనండి ఇందాక చెప్పాను కదా దర్శనం చేసుకున్న ఏరియా అయితే ఇదేను. సో ఇంకా మనం ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కదా, ఇంకా ఇవి ఇంకా సరిగ్గా అంత తీయలేదు. నేను జస్ట్ మీకోసం చూపిద్దాం అని చెప్పి తీశాను. అసలు దగ్గర నుంచి కానీ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ప్రసాదం ఇచ్చారు, ఇంకా ప్రసాదం తీసుకున్నాను. అండ్ ఇంకా బయటకు వచ్చేసినాక ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ కూర్చున్నాను.
అండ్ ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు చాలా బాగుంది దర్శనం అయితే. అసలు స్వామివారి అలంకరణ కానీ ఆ విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు అయితే తీరింది. అండ్ నెక్స్ట్ ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. సో ఇదేం టెంపుల్ అని చెప్పి వెళ్తే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అంట. అసలు చాలా బాగుంది. ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు. సో చాలా బాగుంది చూడ్డానికైతేను. అండ్ ఇంకా లోపలికైతే వెళ్ళాను. ఇంకా ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత. అండ్ ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను ఈ టెంపుల్కి అయితేను. ఎలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గాను. ఎందుకంటే నేను ద్వారపుడి అని చెప్పి ఇక్కడ మనకి శబరిమల లాగా ఇక్కడ మనకి ఏపీలో కూడా ద్వారపుడి అని ఉంటుందంట. అక్కడికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. సో ఇంకా అనుకోకుండా ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా ఇది ఎంట్రన్స్ ఎలాగా ఏంటి అని వెతుకుతూ వెళ్తూ ఉన్నాను. ఇంకా టెంపుల్ అయితే చూడడానికి అసలు చాలా బాగుంది. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇంకా అటు సైడ్ మెట్లు ఉన్నాయి. ఇంకా ఆ మెట్లు ఎక్కి పైకైతే వెళ్ళమని చెప్పారు. ఇంకా పైకైతే వచ్చేసాను. ఇది ఫస్ట్ ఫ్లోరు. చాలా ప్లేస్ చాలా బాగుంది కదా, చాలా విశాలంగా ఉంది. అండ్ ఇంకా అదంతా గోదావరి ఎంత బాగుందో కదా, అసలు చాలా పీస్ఫుల్గా కానీ అసలు గోదావరి పై నుంచి భలే కనపడుతుంది. అండ్ వ్యూ స్పాట్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రశాంతంగా టెంపుల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది ఇది కూడాను. అసలు ఇది నాకు ప్లాన్లో లేదు, బట్ వెళ్ళేటప్పుడు చూశాను. కానీ టెంపుల్ చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ ఇంకా దర్శనం కూడా చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అలా కూర్చొని ఉన్నప్పుడు ఇంకా స్వామివారు ఇంకా అక్కడ పూజారులు పిలిచారు. ఇక్కడ పంచహారతి ఇస్తున్నాం రామ్మ, సాయంకాలం హారతి అని చెప్పి. సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా వాళ్ళు పంచహారతి ఇచ్చారు. అసలు చాలా బాగా జరిగింది. హారతి అయితే మేము చూసాము, చాలా బాగుండింది. ఆ వెలుగుల్లో ఆ పంచహారతిలో ఆ స్వామివారిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా అలా అదృష్టం అనిపించింది ఆ హారతికి మేము చూడడం అనేది. అండ్ ఇంకా ఇటు సైడ్ కిందకి మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా లోపలైతే ఇంకా అమ్మవారు ఉన్నారు. అక్కడ అమ్మవారు అటు సైడ్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, అటు సైడ్ టెంపుల్స్ ఉన్నాయి కింద కూడాను. ఇంకా మేమైతే ఇంకా పైనుంచి ఇంకా కిందకు వచ్చేసినాక ఇంకా ఎంట్రన్స్లో అయితే స్టార్టింగ్ ఇక్కడ చెప్పాను కదా అమ్మవారని చెప్పి ఇంకా ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అండ్ ఇంకా లోపల సాయిబాబా ఉన్నారు. అండ్ ఇంకా మొత్తం ఇది అయితే లోపల కింద పైన ఫస్ట్ స్టేర్లో స్వామివారు ఉన్నారు కదా మెట్లు ఎక్కిన మార్గంలో. అండ్ ఇంకా కింద ఇలాగా గ్లాసులో లోపల ఇలాగ విగ్రహాలు పెట్టి ఇలా సెటప్ వేస్తున్నారు. అంటే అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు, ఎలా జరిగింది అనే హిస్టరీ ఆ పైన కూడా మ్యాటర్ రాసున్నారు. ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి కూడాను ఆయన ఎలాగా ఏర్పడ్డాడు, ఎలా పుట్టాడు, తర్వాత ఏమైంది, ఎలా జరిగింది, ఆయన బాల్యం అంతా ఆయన ఎలా మారాడు అని చెప్పి మొత్తం హిస్టరీ ఇలాగా దేవుడిని ఇలా మనకి తెలుసుకునే విధంగా ఇలా ఏర్పాటు చేశారు. మొత్తం విగ్రహాలు ఎలాగా మొత్తం ఆ రూపంలో ఎలా జన్మించారు ఏంటనేది మొత్తం మనకి ఇలా చూస్తే అర్థమైపోతుంది. ఆ విధంగా మొత్తం కింద మొత్తం ఫ్లోర్ అంతా ఇలాగే ఉంది. అద్దాల లోపల విగ్రహాలు సెటప్ చేసి ఇలా మొత్తం చేస్తున్నారు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను.
అండ్ ఇంకా ఇక్కడ కూడా దర్శనం బాగా అయింది. అండ్ ఇంకా కింద మనకు అలా ఎగ్జిబిట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆయన జన్మ రహస్యం ఏంటి, ఆయన జీవిత చరిత్ర ఏంటి అనేది ఇలా చూపించారు. అండ్ ఇంకా ఇక్కడ కూడా ప్రసాదం పెట్టారు, జీరా రైస్. ఇంకా ప్రసాదం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా మా అబ్బాయి అక్కడికి వచ్చినప్పటి నుంచి స్వామియే అయ్యప్ప అని చెప్పి అరుస్తా అలా ఉన్నాడు. చాలా భక్తి ఎక్కువ. ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామికి సంబంధించి గోవింద కానీ ఓం నమ శివాయ కానీ అట్లా సంబంధించి అరుస్తూ ఉంటాడు. చాలా బాగా చెప్తాడు. వాడికి చాలా భక్తి ఎక్కువ చిన్నప్పటి నుంచేను. అండ్ ఇంకా మనకి ఆడవాళ్ళకి ఇంకా శబరిమలకి వెళ్ళే అవకాశం లేదు కదా. సో ఇంకా అలాంటప్పుడు మనం ఇంకా ఇలాంటి టెంపుల్స్కి, ఇక్కడ టెంపుల్ కానీ చాలా బాగా కట్టారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇంకా ద్వారపుడిలో కూడా అక్కడ కూడా ఆయన ఉన్నారు. అక్కడ కూడా చాలా ఫేమస్ టెంపుల్, అచ్చం శబరిమల లాగే ఉంటుందంట. సో ఇలాంటి అవకాశాల కోసమైనా నేను వెళ్ళి దర్శనం చేసుకుంటుంటాను. అండ్ ఇంకా మేము చిన్నప్పుడు కూడా మా నాన్న 8 times అయ్యప్ప మాల వేశాడు. సో ఆయనకి ఎలా దీక్ష ఉంటుంది, అండ్ ఇంకా ఆయనకి భిక్ష ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్ అన్నీ చూస్తున్నాము. భజన కూడా పెట్టించాము ఇంతకుముందు. ఎవ్రీ ఇయర్ వేసి వెళ్ళేవాడు మా నాన్న. అండ్ ఇంకా ఓకేనండి, చూసారు కదా. నేను ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.